రాష్ట్ర కేబినెట్లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వచ్చే నెలలో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజారుద్దీన్ పేర్లను ఖరారు చేశారు. భారీ వర్షాలు, వరదలతో పంటలు, రోడ్లు నష్టపోవడం వల్ల కేంద్రం నుంచి ఆర్థిక సాయం కోరాలని తీర్మానించారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై రేపు అసెంబ్లీలో షార్ట్ డిస్కషన్ నిర్వహించాలని నిర్ణయించారు. సెప్టెంబర్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది రాష్ట్ర కేబినెట్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన భేటీలో కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. స్థానిక సంస్థల రిజర్వేషన్లలో పరిమితి ఎత్తేయాలని డిసైడ్ అయింది. గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజారుద్దీన్ పేర్లకు సిఫార్సు చేసింది మంత్రివర్గం. వర్షాలు, వరదలతో నష్టపోయిన రైతులకు ఆర్థిక సాయంపైన కేబినెట్లో చర్చించారు మంత్రులు. పంటలు, రోడ్లు, ఇతర నష్టాలపై కేంద్ర ఆర్థిక సాయం కోరాలని తీర్మానించింది. రాష్ట్ర కేబినెట్ భేటీ నిర్ణయాలపై బ్రీఫింగ్ ఇచ్చారు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్. వర్షాలు, వరదలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు మంత్రి పొంగులేటి. ఇప్పటికే జిల్లాల్లో జరిగిన నష్టంపై రిపోర్టు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. బీసీ రిజర్వేషన్ బిల్లులు రేపు అసెంబ్లీలో ప్రవేశపెడతామని తెలిపారు మంత్రి పొంగులేటి. ఈ జరిగిన నష్టాన్ని పూర్తిగా ఎస్టిమేట్ చేసుకొని సోమవారం సాయంత్రం 4 గంటలకి ఉన్నతాధికారులు, ఇన్ఛార్జి మంత్రులకి, సిఎస్ గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ ఆదేశం జారీ చేయడం జరిగింది. ఆ జరిగిన డ్యామేజ్ ని పూర్తి వివరాలతో రావాలని, ఏవైతే నష్టం జరిగిందో వాటికి శాంక్షన్స్ అన్నిటినీ ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకోవడం కోసం ఆ సమావేశం మండే ఈవినింగ్ 4 o'clock కి సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కేబినెట్ లో ఈ రోజు నిర్ణయం చేయడం జరిగింది. బీసీలకు 42% రిజర్వేషన్తో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. స్థానిక సంస్థల ఎన్నికల్లో 50% సీలింగ్ ఎత్తివేసేందుకు అసెంబ్లీలో బిల్లును సవరిస్తామని చెప్పారు. గత బీఆర్ఎస్ సర్కార్ 50% రిజర్వేషన్లు దాటొద్దని సవరణ బిల్లు తెచ్చిందన్నారు పొన్నం. 42% ఎన్నికలు నిర్వహించాలి. మిగతా ఎస్సీ, ఎస్టీకి సంబంధించి 2001 సెన్సస్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా జనాభా ఆధారంగా వాళ్ళకి రిజర్వేషన్లు కల్పిస్తూ 42% లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎన్నికలు నిర్వహించడానికి కేబినెట్ తీర్మానం చేసింది. ఈ రోజు కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై అసెంబ్లీలో షార్ట్ డిస్కషన్ నిర్వహించాలని నిర్ణయించింది బీఏసీ. అసెంబ్లీలో స్పీకర్ అధ్యక్షతన జరిగిన బీఏసీ మీటింగ్లో సభ ఎన్ని రోజులు జరపాలి, ప్రవేశపెట్టాల్సిన బిల్లులపై చర్చించారు సభ్యులు. సభ ఎన్ని రోజులు నడపాలనే అంశంపై రేపు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు మంత్రి శ్రీధర్ బాబు. రేపు బీసీ కోటా బిల్లును ప్రవేశపెట్టనున్నట్టు తెలిపారు. ఆర్డినెన్స్ ను బిల్ రూపంలో గవర్నర్కు పంపిస్తామన్నారు. రేపు వరదలపై చర్చ జరగాలని బీఆర్ఎస్ అంటుందని, వరదల సమయంలో అసెంబ్లీ ఎందుకు పెట్టారని ప్రశ్నిస్తున్నారన్నారు. అయితే ప్రతిపక్షాలకు సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని, సభలో ప్రతి అంశంపై చర్చ ఉంటుందని స్పష్టం చేశారు శ్రీధర్ బాబు. యూరియా, వరద నష్టం, గురుకులాల సమస్యలు, బనకచెర్ల, 4th సిటీ అంశాలపై చర్చించాలని బీఏసీలో పట్టుబట్టింది బీఆర్ఎస్. అనంతరం బీఏసీ నుంచి వాకౌట్ చేశారు.